యుద్ధానికి సిద్ధమైంది నా ఎలక్ట్రికల్ వెహికల్. సో 93% ఉంది. 177 కిలోమీటర్ చూపిస్తుంది. మెయిన్ బ్యాటరీలో 97 ఉంది. పోర్టబుల్ బ్యాటరీలో 100%. సో ఇక వరుసగా యాప్లన్నీ ఓపెన్ చేద్దామా? ర్యాపిడో ఓపెన్ చేసిన, ఓలా ఓపెన్ చేసిన, ఊబర్ ఓపెన్ చేసిన, అండ్ పోర్టర్ కూడా ఓపెన్ చేసిన. సో ఓపెన్ చేయంగానే రైడ్ పడ్డది, క్యాన్సిల్ చేసేసిన. ఎందుకంటే మనకు కావాల్సిందే పార్సల్ రైడ్లు కాబట్టి మనం ఎక్కువ పార్సల్ రైడ్లకే ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తాం కాబట్టి. సో వెయిట్ చేసిన ఒక రైడ్ అయితే పడింది, యాక్సెప్ట్ చేసిన ర్యాపిడోలో. సో లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో 2 మినిట్స్ దగ్గరనే ఉంది లొకేషన్. సో ఇక ఆలస్యం చేయకుండా దబ వెళ్ళిపోయిన లొకేషన్ దగ్గరికి అయితే నేను లొకేషన్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసిన. పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన నేను. సో కాల్ చేయాలి కదా, అంటే నాకు కాల్ చేసిన. అక్కడికి ఇద్దరు అమ్మాయిలను ఒక కవర్ పట్టుకొని వెయిట్ చేస్తా అంటే వాళ్ళేమో అనుకుని ఆ దగ్గర పోయినా. నేను వాళ్ళ దగ్గర పోయేసరికి ఆ అమ్మాయి భయపడిందేమో మరి, కొంచెం ముంగడికి పోయి నిల్చున్నది వాళ్ళిద్దరు అమ్మాయిల దగ్గర. సరే ఈమె కాదులే అనుకొని అందులో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసిన. ఒక అమ్మ ఒక బాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. సో తీసుకున్న, ఫోటో కొట్టిన. వాళ్ళు కాల్ చేసినా కదా, వాళ్ళు లైన్లో ఉన్నారు. అమౌంట్ మీరు ఇస్తారా లేకపోతే ఇక్కడ పని అడగాల అంటే, లేదండి నేను ఇస్తాను మీరు రండి ఇక్కడికి అని చెప్పగానే సరే అని చెప్పి కరెక్ట్ క్యాష్ కొట్టేసిన, ఓటీపీ ఎంటర్ చేసిన. ఫోన్లో ఉంది కదా, చెప్పింది ఓటీపీ ఎంటర్ చేసిన. సో మాట్లాడుతాను, ఒక్కసారి ఫోన్ ఇవ్వరా మా అమ్మక అన్నది. సరే ఇస్తా అని చెప్పి ఫోన్ తీసిన. ఆ పక్కనే అమ్ముంది, అమ్మకైతే ఫోన్ ఇచ్చినయ్యా. ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, మళ్ళీ రాంగ్ పర్సన్కి ఇచ్చి ఇబ్బంది పడద్దు కదా. సో అందుకనే ఫోన్ ఇచ్చిన, మాట్లాడింది. అమ్మ ఇచ్చిన అమ్మ అన్నది. బాక్స్ తీసిన, డిక్కీలో పెట్టిన, అమ్మ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నా, మ్యాప్ ఆన్ చేసిన. ఎందుకంటే ఈ ర్యాపిడో పార్సల్ ఏంటంటే మన పార్సల్ యాక్సెప్ట్ చేసిన వాడుకో డ్రాప్ లొకేషన్ దగ్గరికి నియర్ బై ఏమన్నా రైడ్లు ఉంటే వేస్తుందంట, మళ్ళీ మనుషులు ఎక్కించుకుపోయేది. సో అట్లా కంటిన్యూగా రైడ్లు వస్తున్నాయి. కాకపోతే చాలా డ్రాప్ లొకేషన్ దగ్గర నుంచి కొంచెం దూరంలో రైడ్లు వస్తున్నాయి అన్నట్టు. మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి ఇక్కడ పోవాలంటే కొంచెం కష్టమైంది కదా. సో అందుకే నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదంట. ఇక డైరెక్ట్ పార్సల్ తీసుకున్నా, డిక్కులో పెట్టిన, బయలుదేరిన ఇక లొకేషన్ దగ్గరికి. ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్లో ఐటీసీ కోహినూర్ పక్కన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పికప్ మన ఇది పార్సల్ అనేది డ్రాప్ చేయాలి. సరే అని చెప్పి బయలుదేరిన. ఇక ఈ పార్సల్ రైడ్లో మనకి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ సంపాదించుకోవచ్చు. మొత్తం అమౌంట్ ఇస్తాడు, కమిషన్ అనేది ఏం కట్ చేయడు ర్యాపిడో వాడు. ఇక వేరే రైడ్లకైతే కమిషన్ మస్తు కట్ చేస్తారు, కానీ పార్సల్ రైడ్కి అయితే కమిషన్ కట్ చేయడు. 12 రూపీస్ పర్ కిలోమీటర్కి అట్లా ఇస్తాడు, కొంచెం మంచిగా ఇస్తాడు. ఓకే, నో ప్రాబ్లం దీనికి. కాకపోతే ఫర్ డే 9 రూపీస్ ఏమో కట్ చేస్తూ ఉంటాడు. ఓన్లీ పార్సల్ రైడ్ యాక్సెప్ట్ చేసినావు అంటే 9 రూపీస్ కట్ చేస్తాడు. అందుకే మ్యాక్సిమం నేనైతే మొత్తం 9 రూపీస్ పార్సల్ రైడ్లే నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకు లాంగ్ రైడ్లు పడ్డాయి అనుకో ర్యాపిడోలో, అక్కడికి ఇంకొక అంటే పూల్ రైడ్ లెక్క ఒక రైడ్ ఇస్తారు అన్నట్టు. అట్లా బయలుదేరి వచ్చరికి ఇక వర్షం స్టార్ట్ అయింది. బండ పక్కగా ఆపిన, రెయిన్ కోట్ వేసుకున్నా. ఇక ఈ బస్సు తారక క్యాన్సర్ సైడ్ రోడ్ వర్క్ జరుగుతుంది కదా, సమ్ వర్క్ ఏదో జరుగుతుంది, ఫుల్ ట్రాఫిక్. అటు పోవద్దు అనుకున్నా అటే పోయినా. ఈ ఒక దిక్కు వర్షము, ఒక దిక్కు ఇదేమో ట్రాఫిక్ జాము. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ జామ్ చూడాలి. దాదాపు ఒక 40 మినిట్స్ నేను ఆ కేబుల్ బ్రిడ్జ్ పైన ఆ ట్రాఫిక్నే
ఇరుక్కపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్ల ఆ కేబుల్ బ్రిడ్జ్ దాటేదానికి నాకు 45 నిమిషాలు టైం పట్టింది. చూసుకొని ఎంత ట్రాఫిక్ ఉంది ఏందనేది. అంత ట్రాఫిక్ అంతా ఎవడగొట్టి పోయినా, ఫోన్ చేసినా, మేడం వచ్చింది, ఓటీపీ చెప్పింది, అమౌంట్ ఇచ్చింది. అరే ఇక అమౌంట్ స్కానర్ చేద్దామంటే అస్సలు ర్యాపిడో కంటిన్యూస్గా రైడ్లు ఇస్తూనే ఉన్నాడు. స్కానర్ తీద్దామంటే స్కానర్ తీయత్తలేదు. అట్లుంది. అట్లా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అంది. ఇక లాభం లేదని చెప్పి నెంబర్ చెప్పిన. నెంబర్ చెప్పగానే నెంబర్కి అమౌంట్ అనేది పంపించేసింది అన్నట్టు. ₹137. అమ్మాయి అనుకున్నా. ఈలోపు ఒక పార్సల్ రైడ్ పడ్డది గచ్చిబౌలికి. అక్కడనే లొకేషన్ అక్కడనే. సరే అక్కడనే కదా అని చెప్పి నాకు ఫోన్ చేసిన. అన్న ఒక 5 నిమిషాలు ఆగన్నా అత్తన్నా అన్నాడు. సరే రా అన్న అని చెప్పిన, మెసేజ్ చేసిన, కొద్దిసేపు వెయిట్ చేసిన. ఇంతలో అన్న ఒక కవర్ పట్టుకొని ఇక వచ్చిండండి. ఇక లోపల నుంచి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చిండు. అన్ననే కవర్ పట్టుకొని వస్తాను కదా, ఒక కవర్ పట్టుకొని వచ్చిండు. అలా ల్యాప్టాప్ ఛార్జర్ ఉంది అన్నట్టు. నువ్వేనా తమ్ముడు అన్నాడు. నేనే అన్న, నా పేరు నరేష్ అన్నాలే. ఓకే నరేష్ అన్నాడు. కవర్ ఇచ్చిండు, ఓటీపీ ఎంట్రీ చేసిన, అమౌంట్ కొట్టేసిండు. ఆయన్నే ₹95 ఏమో కొట్టిండు. ఓకే అన్న కథం. అక్కడనే ఇంకొక రైడ్ పడ్డది. పార్సల్లోనే ఇంకొక పూల్ రైడ్ పడ్డది. ఎక్కించుకోపోయింది. సేమ్ లొకేషను, సేమ్ ఏరియా. అమ్మయ్య అనుకున్నా. అదొక ₹95 వస్తాయి కదా అనుకున్నా. అది కూడా ₹90 చూపించింది. సో ఫోన్ చేసిన అన్నకి. ఫోన్ చేసి ఇక్కడనే ఉన్నాను అన్న అవసరం అని చెప్పి వచ్చిండు. ఓటీపీ ఎంట్రీ చేసిన, ఎక్కించుకున్నా. ఇక బయలుదేరినా. ఇక సేమ్ లొకేషన్ కదా, పార్సల్ ఒకటే లొకేషను, ఈ డ్రాప్ చేసేది ఎక్కించుకునేది డ్రాప్ చేసేది కూడా ఒకటే లొకేషన్. ఇక రెండు ఒకటే లొకేషన్లా 2 అమౌంట్లు కదా, మంచిదే అనుకున్నా. తీసుకోపోయినా. కాకపోతే ట్రాఫిక్ మాత్రం గచ్చిబౌలి సైడు అయ్యా బాబోయ్, పైగా వర్షం. మళ్ళా ఎట్లా దిగి తీసుకుపోయినా, డ్రాప్ చేసిన, అమౌంట్ చూపించిన, ₹95 కొట్టేసిండు. అక్కడి నుంచి పార్సల్ డ్రాప్ చేయాలి కదా, మళ్ళీ పార్సల్ డ్రాప్కి 3 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. ఏం కాదు 3 కిలోమీటర్సే కదా అని చెప్పి అక్కడ మెల్లమెల్ల పోయినాయి. ఈ రైడ్లో ఒక ₹90, ఒక ₹95. అక్కడ పోయిన తర్వాత 25 నిమిషాలు వెయిట్ చేసిన బాబు. ఫోనే కలుతలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవదు. దీని తల్లి ఇది ఎక్కడ పీకులట్రా అనుకొని ఎవరైతే బుక్ చేసారో ఆయనకు ఫోన్ చేసిన. ఇక ఫోన్ చేస్తే అప్పుడు ఆయన వేరే నెంబర్, ఏ నెంబర్కి ఫోన్ చేసినా మరి అప్పుడు బయటకు వచ్చి దొర బయటకు వచ్చి, అన్న ఏదైనా నెంబర్ కలుతలేదు, ఏ నెంబర్ ఇచ్చినామన్నా నువ్వు అని చెప్పి అని. అయ్యో సారీ అన్న, మరి ఏ నెంబర్ పెట్టినా ఏమో అన్నలే. సరే అని చెప్పిన, డ్రాప్ ఓటీపీ కొట్టిన, అమౌంట్ తీసుకున్నా, బయలుదేరినా. ఇక బయలుదేరేసరికి మంచి పెద్ద రైడ్ పడ్డది ఒకటి. ₹297 మన కొల్లూరు సైడు, గచ్చిబౌలి నుంచి కొల్లూరు 27 కిలోమీటర్లో ఉంది. సరే అని చెప్పి ఎక్కించుకున్నా. ఇక పెద్ద రైడ్లు వస్తే మనుషులు కూడా ఎక్కించుకుంటా. పోయినా డ్రాప్ లొకేషన్ డ్రాప్ చేసిన 50% 88 కిలోమీటర్స్ చూపించింది కొల్లూరు పోయేసరికి. కొల్లూరు నుంచి నాకు కుక్కట్పల్లి రైడ్ వాడాలి. కుక్కట్పల్లి రైడ్ వాడితే బేఫికర్, అది మనుషులు ఎక్కించుకుపోయేదైనా పార్సల్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇక ఇంటికి రీచ్ అవుతాం కదా. కుక్కట్పల్లి నుంచి జగిరిగుట్టకు దగ్గరనే ఉంటుంది. ఇక ఆన్ చేసి చూస్తా అంటే ఒక్క రైడ్ వచ్చలేదు. అన్ని ₹20 రైడ్లు, ₹30 రైడ్లు, ₹20 రైడ్లు, ₹30 రైడ్లు. ఇది ఎక్కడ పీకులాటరా బాబు. చిన్న చిన్న రైలు అయితే నేనెప్పుడు పోవాలరా ఇంటికి, నేనెప్పుడు పోవాలరా కుక్కట్పల్లికి, నేనెప్పుడు పోవాలరా గుట్టకి అనుకున్నా. ఇక వెయిట్ చేసిన ఊబర్ ఆన్ చేసిన. ఇక అప్పటి వరకు ఆన్ చేయలేదు ఊబర్ ఆన్ చేసిన. ఇక ఊబర్ ఆన్ చేసిన, అందులో ఒక 4-5 చిన్న రైడ్లు వచ్చినాయి. వెంటనే పెద్ద రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసినాయి. ఒకటి బండ్లగూడ జాగిరికి 28 కిలోమీటర్లు. కొల్లూరు నుంచి బండ్లగూడ జాగిరికి 28 కిలోమీటర్ల లొకేషను. పార్సల్ రైడ్ మళ్ళా ఆరామ్సే యాక్సెప్ట్ చేసిన. ఛార్జింగ్ వస్తుందా రాదని ఒక చిన్న డౌట్ ఉండే. పర్లేదు మేనేజ్ చేద్దాం, మెల్లమెల్ల పోయినామంటే ఛార్జింగ్ అవుతుంది. మరీ ఎక్కువ స్పీడ్తో పోతే ఛార్జింగ్ అస్సలు ఉంటుంది. అది నువ్వు ఒక్కరివైనా పర్లేదని చెప్పి పికప్ లొకేషన్ దగ్గర పోయినా, ఫోన్ చేసిన, వస్తున్నా అన్నాడు. కొందరు రా అన్న, చినుకులు పడుతున్నాయి అని చెప్పి బ్యాగ్ తీసుకొని వచ్చింది. ఒకటి ముంగడ పెట్టుకున్నా. ఊబర్కి ఓటీపీ గీటీపీలు అంటే ఏముండయి.
ఫోన్ నెంబర్ ఇచ్చిండు ఒకటి. అక్కడ పోయిన తర్వాత ఫోన్ చేయన్నా అని. సరే అన్న అని చెప్పిన. కథం లొకేషన్ మ్యాప్ ఆన్ చేసిన. 28 కిలోమీటర్లు చూపించింది. 30 నిమిషాలు. మన బండ్లనేమో 50% ఉంది కదా! ఆరామ్‌సే పర్లేదు. బండ్ల కూడా జాగిరి పోయి అక్కడికెళ్ళి హైటెక్ సిటీకి పడ్డా గానీ బెస్ట్ కదా అని చెప్పి అనుకోని అట్లా ఆలోచించి యాక్సెప్ట్ చేసిన. మ్యాప్ ఆన్ చేసినాక ఇగ బయలుదేరినా ఇగ. లైట్‌గా చినుకులు పడుతూనే ఉన్నాయి. సో, మెసేజ్ చేస్తున్నాడు. ఈ నెంబర్‌కి ఫోన్ చేయను అక్కడ పోయిన తర్వాత అన్నాడు. పోర్ట్ రైడ్ ఇది నాకు. ఓకే అన్న, నువ్వేం బాధపడకు. మీ లగేజ్‌ని నేను సేఫ్‌గా తీసుకుపోయి డ్రాప్ చేత్తా అని చెప్పిన. తీసుకున్నా, పోయినా ఇగ. బయలుదేరినా. లాస్ట్‌కైతే డ్రాప్ లొకేషన్ దగ్గరికొచ్చిన. కాకపోతే డ్రాప్ లొకేషన్ అది కాదు, రాంగ్. ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళా మ్యాప్‌లో వాట్సాప్ లొకేషన్ పంపించారు. అక్కడికి మళ్ళా 3, 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సరే అని చెప్పి మళ్ళీ అక్కడికి పోయేసరికి ఇదేమో ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎండ్ కావట్లేదు. సరే ఎట్లయితే అట్లే అని చెప్పి అన్నారైతే ₹297 అమౌంట్ ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ అన్న అని చెప్పిన. తీసుకున్నా. ఈ అక్కడ అన్ని చిన్న చిన్న రైడ్లే ర్యాపిడోలో. మళ్ళా కొంచెంసేపు అక్కనే వెయిట్ చేసిన. ఏమన్నా రైడ్లు పడతాయా మంచిగా, పోవచ్చు కదా అనుకున్నా. మన బండి బ్యాటరీ ఏమో తక్కువ అయిపోయింది ఇక. వెయిట్ చేసిన. పోతుందా పోదా, వస్తుందా రాదా, ఎట్లయితే అట్లా సింగిల్గా అన్నా బయలుదేరదాం, ఒక్కనన్నా మూవ్ అవుదాం. లేదంటే ఇద్దరిని ఎక్కించుకోపోతే మాత్రం ఛార్జింగ్ పక్కా రాదు, ఇంటికైతే పోలేనా అని చెప్పి నాకు బాగా తెలుసు. సో వెయిట్ చేసిన. పార్సల్ రైడ్ కోసం ఏమైనా వస్తుందా లేదా చూద్దామని చెప్పి వెయిట్ చేసిన. సో ఒకటైతే ఊబర్లోనే పడ్డది. మళ్ళీ పార్సల్ హైటెక్ సిటీకి 18 కిలోమీటర్లు పార్సల్ రైడ్. అది కూడా అమ్మయ్యా, హైటెక్ సిటీ పడ్డది కదా, ఇంకేం బాధ లేదు. బీఫికర్ మెల్లమెల్లగా పోవచ్చు, పార్సల్ డెలివరీ చేయవచ్చు, అక్కడి నుంచి ఆరామ్సే దిగువచ్చు, వస్తుంది అని చెప్పి అనుకున్నా. ఇక పోయినా, పికప్ లొకేషన్ దగ్గర పోయినా. ఒక బ్యాగ్ ఇచ్చిడు, టిఫిన్ బాక్సులు తీసుకున్నా. అక్కడ పోయిన తర్వాత నాకే ఫోన్ చేయన్నా, నేను ఎక్కడ పెట్టాలన్నా చెప్తా, అమౌంట్ నేనే పంపిస్తా అన్నాడు. ₹210ది. ఓకే అన్న, ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి ఐదారాడు. ₹210 యాక్సెప్ట్ చేసినాం. ఇంకా మెల్లమెల్ల పోవాలి. ఇక బయలుదేరినా. ఇక లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. రీచ్ అయి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అన్న ఒక చోటు చెప్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టన్నా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఆ వెనకాల ఉన్న బిల్డింగ్ ఉంది కదా, వెనకాల బిల్డింగ్, ఆ బిల్డింగే. సో ఆ బిల్డింగ్లోకి పోయినా. పలానా చోట పెట్టమన్నాడు. పలానా చోట పెట్టినా. అన్న ఇక్కడ పెట్టినా, మీకు ఆయన ఫోటోలో తీసి వాట్సాప్ పైన పెట్టన్నాడు. లేదు తమ్ముడు, నేను చూస్తున్నా సీసీ కెమెరాలో, థ్యాంక్ యూ, అక్కడ పెట్టేసే అని చెప్పి అన్నాడు. ఓకే అన్న, మరి అమౌంట్ అన్న అంటే నీకు పంపిస్తా తమ్ముడు అన్నాడు. ₹210 కొట్టిండు. దాని తర్వాత మళ్ళీ ఒక ₹30 కొట్టిండు. సో నా బ్యాటరీ అయితే 18%కి వచ్చేసింది. ఇంకా 30 కిలోమీటర్లే ఉంది. సో అక్కడ హైటెక్ సిటీ నుంచి వెళ్ళి రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళి జగదీర్ గుట్టకైతే 16 కిలోమీటర్లు చూపించింది. ఒక్కనే నా బాగా మళ్ళీ హెవీ వెయిట్ కదా, ఛార్జింగ్ ఉంటుందా ఉండదా, వస్తుందా రాదా అనే టెన్షన్తోనే బయలుదేరిన. మెల్లిమెల్లిగా మధ్య మధ్యలో చినుకులు పడ్డాయి. ఓరి నాయనా అని చెప్పి కొంచెం ఫోన్ తీసి పక్కన పెట్టేసిన. ఇక లోపల డిక్లవర్ వేసిన. ఫోన్ తీసి ముంగట హెల్మెట్ మౌంట్కున్న ఫోన్ తీసేసి డిక్లవర్ వేసిన. ఫైనల్గా అయితే నేనైతే ఇంటికైతే రీచ్ అయిపోయినా. సో ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత నా బండిలో ఛార్జింగ్ చూడండి, 9%, 16 కిలోమీటర్స్ చూపిస్తుంది. 9%ఏ ఉంది ఇంకా. అదనమాట మొత్తానికి నా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ అయిపోయేంత వరకు డ్రైవ్ చేసిన. సో ఎంత వచ్చింది ఏంది అనేది, అమౌంట్ ఎంత కలెక్ట్ చేసినా, ఎంత వచ్చింది అనేది అక్కడ ఇచ్చిన కదా. సో కామెంట్ సెక్షన్లో కరెక్ట్ అమౌంట్ కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఉంటా మరి. ఈ రోజుకి ఇది నా బ్లాగ్. ఓకేనా మరి, బాయ్.